మీలో చాలామంది బ్లాక్ హోల్ గురించి వినే ఉంటారు. అయితే బ్లాక్ హోల్‌కి, మన దేవత అయిన కాళీమాతకి చాలా పోలికలు ఉన్నాయి. అది ఎలానో చెప్తా వినండి. అసలు బ్లాక్ హోల్ అనేది ఎలా వస్తుందంటే, సూర్యుడు లాంటి నక్షత్రాలు వాటి ఎనర్జీని కోల్పోయాక గ్రావిటీతో తనని తానే లోపలికి లాగేసుకుంటుంది. అదంతా ఒక రూపంలో చిన్న బిందువుగా బ్లాక్ హోల్‌గా మారిపోతుంది. ఇక ఈ బ్లాక్ హోల్ తన దగ్గరగా వచ్చిన వాటిని తనలోకి లాగేసుకుంటుంది. ఒక్కసారి బ్లాక్ హోల్లోకి లాక్కున్నది ఏదైనా సరే అది వెలుగైనా కూడా బయటికి రాదు. ఇకపోతే మన పూర్వీకులు కూడా కాళీమాత గురించి ఇలానే చెప్పారు. కాలాన్ని కూడా తనలో కలిపేసుకునే శక్తి కాళీమాతకి ఉందని, అలానే కాళీమాతని కూడా నలుపు రంగుతో పోలుస్తారు. ఆమె నల్లటి ఆకారంతో ఎవరికి కనిపించకుండా మనతోటే ఉంటుంది. ఏ మనిషి అయితే మంచి గుణాలన్నీ పోయి కేవలం చెడ్డ గుణాలతో చెడు చేస్తారో వాళ్ళని తనలో కలిపేసుకుంటుంది. అదే నువ్వు కాళీమాతను పూజించడం స్టార్ట్ చేస్తే నీలో ఉన్న చెడుని, అహంకారాన్ని అన్నిటినీ కూడా కాళీమాత తనలో కలిపేసుకుంటుంది, నీకు అండగా ఉంటుంది. రీసెంట్గా పుష్ప సినిమాలో ఒక సాంగ్ లిరిక్స్లో కూడా ఇలానే చెప్పారు. మేకను తింటది పులి, పులినే తింటది చావు, చావుని తింటది కాలం, కాలాన్ని తింటది కాలి అనే ఈ లిరిక్స్లో కూడా చాలా క్లారిటీగా చెప్పారు.